విశాఖ స్టీల్ ప్లాంట్ని పార్టులుగా అమ్మకానికి పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఇప్పటికే 34 విభాగాలను పార్టులుగా అమ్మకానికి పెడుతూ ఏదైతే వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చారో ఇప్పుడు కీలకమైనటువంటి విభాగం థర్మల్ పవర్ ప్లాంట్ను కూడా ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి, ఈ థర్మల్ పవర్ ప్లాంట్ అనేది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో కీలకం. నిరంతరం విద్యుత్ సరఫరా చేసేటటువంటి ఈ విభాగాన్ని ప్రైవేట్కి ఇవ్వటం వల్ల రేపు ఉత్పత్తి వ్యయాలు భారీగా పెరిగేటటువంటి ప్రమాదం ఉంది. సో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అయితే ఈ కూటమి ప్రభుత్వం పార్టులుగా అమ్మకానికి పెట్టింది. ఒకేసారి అమ్మకానికి పెడితే ఏదైతే ప్రజలందరికీ అర్థమైంది కాబట్టి పార్టులుగా పెట్టారు. అలానే కార్మికులను కూడా పార్టులుగా తొలగిస్తా ఉన్నారు. మరి ఇప్పుడు సమాధానం చెప్పాలి కదా, ఒక్క ఎంపీనివ్వండి నేను తోలు తీస్తా తిత్తి తీస్తా అన్నావు కదా, ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తిత్తి తీస్తున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని తోలు తీసి పార్టులుగా ప్రైవేటీకరణ చేస్తున్నారు. మిస్టర్ సనాతన డ్రామా ఆర్టిస్టు అపోలబుల్లో ఒకటోలే అంటావు కదా, ఇప్పుడు చెప్పు విశాఖపట్నం స్టీల్ గురించి అన్నోడులో ఏదో మరి వాగాలి కదా, వచ్చి ఆ రోజు వచ్చి నాటకాలు ఆడావు కదా, మీకు డబ్బులు ఇస్తే చాలు నేను నోరు మూసుకొని కూర్చుంటారు. ఏమయ్యా పల్లా శ్రీనివాసరావు అత్యధిక మెజార్టీతో ఈవీఎంల ద్వారా గెలిచావు కదా, అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అమ్మకానికి పెడుతుంటే ఏ గుడ్డి గారికి పళ్ళు అవుతున్నావు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నాశనం చేస్తావు పక్క, మళ్ళీ భూములు గీతంకేమో అవతల 5,000 కోట్ల రూపాయల భూములు దోచి పెడతారు. అక్కడ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అయిపోతుంది. దాన్ని దగ్గరుండి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రైవేట్కి అమ్మేస్తా ఉన్నారనేది క్లియర్.